నమస్తే అండి. ఈ చెట్టు చూడండి మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కన ఉందండి. చాలా కాయలైతే ఉన్నాయి నిండుగా. సపోటా కాయలైతే. కోతులైతే అసలు ఉంచట్లేదండి. చాలా పెద్ద చెట్టు అయితే ఇదైతే గినక. ఈ మనకి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళేటప్పుడు ఈ మెట్ల పక్కన ఇది బాగా అందుతుందండి చెట్టు అయితే. ఇక కాయలైతే బాగా కాసాయండి వీటికైతే గినక. చూడండి గట్టిగా ఉన్నాయి. చూడ్డానికైతే బాగా లావుగానే ఉన్నాయి కానీ తెంచితే పాలు అయితే వస్తున్నాయి చూడండి. ఇంకా పండు అయితే అవ్వలేదు. ఇంకా అట్లాగే మా పిల్లలు పైన కూడా చూపిస్తారా పెద్దమ్మ అని పైకి తీసుకెళ్ళారు. ఇంకా అక్కడ ఇవి నేరేడు పళ్ళు కూడా ఉన్నాయండి. నాటువి చిన్నవి ఉంటాయి కదా, హైబ్రిడ్వి కాకుండా ఇవి కూడా బాగానే ఉన్నాయండి చెట్టు నిండుగా. చూడండి. ఇక ఈరోజైతే ఊరు బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఈ వారం అంతా చాలా ఎంజాయ్ చేసాము పిల్లలతో. ఇల్లంతా హడావిడిగా సందడి సందడిగా ఉన్నది. ఇంకా మేము వెళ్తే మా చెల్లి వాళ్ళకి బోసిపోయినట్లు ఉంటుంది ఇల్లంతా. అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారండి. తర్వాత మేము వెళ్తున్నాము. ఇంకా మధ్యాహ్నము ట్రైన్ ఎక్కితే నైట్ ఇంటికి వెళ్ళేసరికి 10:30 అట్లా అయిందండి. ఇంకా ఇది అయితే ఇంకా మరుసటి రోజుదండి ఇది. ఇంకా పప్పు, అన్నము, ఆలు ఫ్రై చేశాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే